మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో టైం ట్రావెల్ ఎలా చేయాలి, ఆకాశిక్ రికార్డ్స్కి మనం ఎలా ట్యూన్ అవ్వాలి, ఈ ఆకాశిక్ రికార్డ్స్ ద్వారా మనం పుట్టక ముందు నుండి జరిగినవన్నీ తెలుసుకోవచ్చని, సోల్ ప్లాన్ని కూడా మనం చక్కగా డిసైడ్ చేసుకోవచ్చని, ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాం. అయితే విశ్వాసం గురించి మనం డిస్కస్ చేసుకోవాలి అని అనుకుంటూ లాస్ట్ ఎపిసోడ్ క్లోజ్ చేసాం. ఎందుకు విశ్వాసం గురించి తెలుసుకోవాలి? స్వతః సిద్ధంగానే ఈ ఆకాశిక్ రికార్డ్స్ విశ్వ విజ్ఞాన కోశంలోకి ఒక వ్యక్తి తరచి చూడటానికి చాలా టైం పడుతుంది. దీనికి ఎంతో కఠినమైన అభ్యాసము, సాధన, విశ్వాసము కావలసి వస్తాయి. అందుకే ఈ విశ్వాసం గురించి కొంచెం డిస్కస్ చేసుకోవాలి. విశ్వాసం ఈ లక్షణాన్ని ప్రతి ఒక్కరూ అపురూపమైన ఓ మొక్కను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచుకున్నట్టుగా పెంచుకోవాలి. ఈ విశ్వాసం అనేది ఒక కలుపు మొక్క కాదు. ఇందాక మనం అనుకున్నట్లుగా ఇది సరైన ఉష్ణోగ్రతలో పెంచాల్సిన ఓ అపురూపమైన మొక్క. దీన్ని మనం బాగా మేపాలి, జాగ్రత్తగా తిండి పెట్టాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. విశ్వాసం మనకు కలగాలంటే విశ్వాసాన్ని గురించిన నిశ్చయాన్ని మన అంతరాంతరాల్లోకి, మన సబ్కాన్షియస్లోకి దిగిపోయేలా మళ్ళీ 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 చెప్పుకుంటూ ఉండాలి. ఈ మన సబ్కాన్షియస్ మైండ్ మన కాన్షియస్ మైండ్ కంటే 9 టైమ్స్ పెద్దదిగా ఉంటుంది. ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ సెషన్స్లో మనం ఈ సబ్కాన్షియస్ మైండ్ గురించి చాలా అద్భుతంగా చెప్పుకున్నాం కదా. సో మనలో ఒక ముఖ్య భాగంగా ఉండేది ఈ సబ్కాన్షియస్ మైండ్. దీనిని మనం ఒక సోమరిపోతు అయిన వృద్ధుడితో పోలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ సబ్కాన్షియస్ మైండ్ దేనితో పోలుస్తాం? సోమరిపోతు అయిన వృద్ధుడితో. ఈయనని మనం శోభ పెట్టకూడదు, ఎందుకంటే ముసలాయన కదా. సో ఈయన వార్తాపత్రికల్ని చదువుతూ ఉంటాడు. బహుశా ఓ పైపు కాల్చుకుంటూ ఉంటాడు. సుఖంగా మెత్తటి చెప్పులు వేసుకొని ఉంటాడు. నిజానికి ఆయన చుట్టూ జరుగుతున్న అల్లకల్లోలం, అల్లరి ఆయనకు నచ్చదు. ఇక్కడ ముసలి ఆయన అని ఎవరిని అనుకుంటున్నాం? సబ్కాన్షియస్ మైండ్ని. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఈ ముసలాయన తన ఏకాగ్రతను కోల్పోవడానికి ఇష్టపడడు. అనేక సంవత్సరాల కృషి వల్ల ఎంతో విపరీతంగా పీడిస్తే తప్ప తాను ఉంటున్న స్థితి నుంచి ఆయన పక్కదారి తొక్కడనమాట. సో తన చుట్టూ ఉన్న గోల నుంచి తగిన రక్షణను ఏర్పాటు చేసుకొని ఉంటాడు. వృద్ధాప్యంలో ఉన్న ఓ చెవిటివానిలాగా ఈయనకి మొదటిసారి మనం ఏమైనా మాటలు చెబుతుంటే అస్సలు వినిపించదు. రెండోసారి పిలిచినప్పుడు మనం చెప్పే మాటను వినడానికి ఆయనకి ఇష్టం ఉండదు కనుక వినడు. సో సబ్కాన్షియస్ మైండ్ గురించే మనం ఇక్కడ ముసలాయన అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో రెండోసారి వినిపించినా కూడా ఇష్టం లేదు కాబట్టి ఆయన వినడు. ఎందుకు? వింటే తాను చేస్తున్న పని పెరగవచ్చు, లేకపోతే తను అనుభవిస్తున్న విశ్రాంతి నాశనం అయిపోవచ్చు అనే ఆలోచనతో మనం చెప్పేది రెండోసారి కూడా ఆ ముసలాయన వినరు. మూడోసారి మనం ఇందాకటి మాటనే మళ్ళీ చెప్పినట్లయితే ఆయనకి విసుగు వచ్చేస్తుంది. చేతిలోని పేపర్లో ఏవో రిజల్ట్స్ చదవాలని ఆయన అనుకుంటూ ఉండవచ్చు. సో శ్రమ పడే పనిని చేయాలి అని ఆయన అనుకోకపోవచ్చు. సో మన మాటలని మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటే అప్పుడే ముసలాయన స్పృహలోకి వచ్చి మన మాట వింటాడు. అంటే సబ్కాన్షియస్ మైండ్కి కూడా మనం మళ్ళీ 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 చెప్పిందే చెప్తూ ఉండాలి. అందుకే ఎఫర్మేషన్స్ డైలీ చెప్పుకోవాలి అని అనేది.
సో, మన మాటలని మళ్ళీ, మళ్ళీ చెబుతూ ఉన్నప్పుడే, ఆ ముసలాయన స్పృహలోకి వచ్చి మన మాటల్ని ఎలా అయితే వింటాడో, మనం మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చెబుతూ ఉన్నప్పుడు, మనం చెప్పే మాట మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్తుంది. సో, మన మాట సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి దిగిందంటే చాలు, మనకు తనంతట తానే ప్రకాశించే విశ్వాసం ఆటోమేటిక్‌గా స్థిరపడిపోతుంది. ఇప్పుడిక ఒక విషయాన్ని మనం స్పష్టం చేయాల్సి ఉంటుంది. విశ్వాసం అంటే నమ్మకం కాదు. రేపు సోమవారమని నా నమ్మకం అని మీరనొచ్చు. దీనికో అర్థం ఉంటుంది. మీరు రేపు సోమవారమై ఉండొచ్చని నా విశ్వాసం అని చెప్పరు కదా! ఈ మాటకు అర్థం పూర్తిగా వేరే అవుతుంది. విశ్వాసం మీతో పాటు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక క్రిస్టియన్ కావచ్చు, ఒక బుద్ధిస్ట్ కావచ్చు, ఒక యూదుడు కావచ్చు. మన తల్లిదండ్రులు క్రిస్టియన్‌లో, బుద్ధిస్ట్‌లో, యూదులో కాబట్టి మనకు మన తల్లిదండ్రుల మీద విశ్వాసం ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు సరైనవేనని మన నమ్మకం. అందువల్లే మన విశ్వాసం కూడా మన పెద్దల విశ్వాసంలాగే ఒకటే అయి ఉంది. ఏ విషయాలను మనం ఈ భూమి మీద పూర్తిగా నిరూపించలేమో, ఆ విషయాలు విశ్వాసాన్ని ఆశ్రయిస్తాయి. మిగతా నిరూపించగల విషయాలను మనం పూర్తిగా నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. విశ్వాసానికి, నమ్మకానికి మధ్య ఒక తేడా ఉంది. ఈ తేడా ఏమిటో మనం గుర్తించగలిగి ఉండాలి. అయితే అన్నిటికన్నా ముందుగా మనం దేన్ని నమ్మాలని అనుకుంటున్నాము అన్న క్వెషన్ వేసుకోవాలి. మన విశ్వాసం అవసరం దేనికి ఉంది? అంటే మన విశ్వాసపు అవసరం దేనికుంది అన్నది గుర్తించాలి. ఏ ఏ విషయాలను ఏ ఏ విషయాలకు విశ్వాసం కావాల్సి ఉంటుందో అన్ని కోణాల నుంచి ఆలోచించాలి. ఓ మతం మీద విశ్వాసమా? లేదా మన సామర్థ్యం మీద విశ్వాసమా? ఎన్ని కోణాల నుండి వీలైతే అన్ని కోణాల నుండి మన విశ్వాసం గురించి మనం ఆలోచించాలి. ఆ తరువాత మనం సవ్యమైన రీతిలోనే ఆలోచనలు చేస్తున్నామని తెలుసుకున్న తరువాత నిశ్చయించుకోవాలి, చెప్పాలి, గట్టిగా వల్లించాలి, ఉద్ఘాటించాలి, మనకు మనమే చెప్పుకోవాలి. ఈ పనిని నేను చెయ్యగలను అని, ఆ పనిని నేను చెయ్యగలను అని, లేక ఈ పనిని చేస్తాను అని, లేక మనం దీన్నో దాన్నో గట్టిగా నమ్ముతున్నామని చెప్పుకోవాలి. ఈ మాటలను మళ్ళీ 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 చెప్పాలి. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలి. ఈ విధంగా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకపోతే మనకు విశ్వాసం అనేది సిద్ధించదు. గొప్ప మతాలకు విశ్వాసపాత్రులైన అనుసరించే వాళ్ళుంటారు. ఆ విశ్వాసపాత్రులైన అనుసరించే వాళ్ళు చర్చులకు, సైన్గాగ్ అంటే యూదుల ప్రార్థనా మందిరాలకు, గుళ్ళకు వెళ్ళి వాళ్ళ కోసమే కాకుండా అందరి కోసం కూడా ప్రార్థనలు చేస్తుంటారు. ఈ విధంగా ఎన్నోసార్లు ప్రార్థనలు చేస్తూ ఉండడం వలన ఈ విశ్వాసం అనే లక్షణం వాళ్ళ మనస్సు లోతుల్లోకి, అంతరాంతరాల్లోకి, సబ్‌కాన్షియస్‌లోకి చొచ్చుకొని పోయి స్థిరపడిపోతుంది. దూర ప్రాచ్య దేశాల్లో మంత్రాల లాంటి కొన్ని విషయాలున్నాయి. ఓ వ్యక్తి ఓ విషయాన్ని, ఓ మంత్రాన్ని పదే పదే వల్లిస్తూ మళ్ళీ మళ్ళీ జపిస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ మంత్రానికున్న అర్థం కూడా ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు. అయినా పర్వాలేదు. ఈ మంత్రాల్ని నిర్మించిన ప్రాచీన మహనీయులు, ఆ మంత్రాలకి మూల పురుషులన్నమాట. వాటిని ఎలా నిర్మిస్తారంటే, ఆ మంత్రాలని ఉచ్చరించేప్పుడు పుట్టే ప్రకంపనాలు వాళ్ళ సబ్‌కాన్షియస్ పొరల్లోకి వెళ్ళాల్సిన విషయాన్ని గాఢంగా
నాటుకుపోయేలా కొంతకాలం ఈ మంత్రం జపం కొనసాగేసరికి ఆ మంత్రం ఈ వ్యక్తి యొక్క సబ్‌కాన్షియస్‌లోకి పూర్తిగా నాటుకొని పోయి, ఆ వ్యక్తిలో ప్రగాఢమైన విశ్వాసం తనంతట తానే వ్యక్తమయ్యేలా నెలకొల్పుతుంది. ఇదే విధంగా మనం మన ప్రార్థనలను మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే కొంతకాలానికి మనం వాటిని నమ్మడం ప్రారంభించేస్తాం. మన మాటలని సబ్‌కాన్షియస్‌లోని మనస్సు నమ్మి మనతో సహకరిస్తే చాలు. మనకి విశ్వాసం సిద్ధించినట్లే. మనకి విశ్వాసం ఉంటే చాలు ఇక. ఏ విషయాన్ని గురించి మనం దిగులు పడాల్సిన పని ఉండదు. మన శక్తి సామర్థ్యాల గురించి, మన విశ్వాసం గురించి, మన సబ్‌కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్‌గా పదే పదే గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇలా మనం మనకు మనమే పదే పదే చెప్పుకుంటూ ఉండాలి. మన ఆరాలను త్వరలోనే చూడగలుగుతున్నామని, మనకు దూర ప్రసారక గ్రహ శక్తి అంటే టెలిపతి వస్తుందని, ఇలా రకరకాలుగా మనల్ని గురించి మనమే రిపీటెడ్‌గా చెప్పుకుంటూ ఉండాలి. ఇలా ఎందుకు రిపీట్ చేయాలి అన్నది ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది కదా! ఎఫర్మేషన్స్‌ని కూడా మనం ఎందుకు రిపీట్ చేయాలి అన్నది ఇప్పుడు క్లియర్‌గా ఉంది కదా మీకు. సబ్‌కాన్షియస్‌లో ఒక్కసారి ఆ విశ్వాసం కలిగితే చాలు. ఇక దాని పని అది చేసుకుపోతుంది. అది కావాల్సిన దాన్ని అది క్రియేట్ చేసేసుకుంటుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ఈ యూనివర్స్‌లో ఉన్న సమస్త శక్తులు దానికి హెల్ప్ చేసి దాన్ని మీ ముందుకు తీసుకొచ్చి నిలబెడతాయన్నమాట. మరి దీని గురించి మరింత ఎక్కువగా మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దామా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.